ఒక్క వీడియోతో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇచ్చి పడేశారంతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మనకు తెలుసు రీసెంట్‌గా నీట్ ప్రొటెస్ట్ పేరుతో కొంతమంది ఆటంకవాదులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి పనితో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఇష్టానుసారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని టార్గెట్ చేసుకొని, చనిపోయినటువంటి ఆయన తల్లిని, ఆయనను అత్యంత నీచమైనటువంటి భాషతో చాలా విపరీతంగా తిట్లతో ఈ తిట్టినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా రీసెంట్‌గా సెల్ఫీ వీడియోలు చాలా ఎక్కువగా చేస్తూ రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే నిన్న రాత్రి ఇంకొక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన చెప్పినటువంటి విధానం చూస్తుంటే ఒక్క దెబ్బ కూడా ఎదుటి వ్యక్తి మీద పడకుండా వాళ్ళని ఏ రకంగా అవమానించాలో, ఏ రకంగా వాళ్ళకి దెబ్బ కొట్టాలో అలా కొట్టినట్టు అనిపించింది. అదేంటంటే ఆయన ఆ వీడియోలో నా తల్లిగారిని, నన్ను ఇష్టానుసారం చాలామంది తిట్టుకుంటూ వచ్చారు. అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, అందరూ కూడా నన్ను, నా తల్లిని కూడా అవమానించారు. అయినా కూడా వాళ్ళని వదిలేయండి. వాళ్ళని వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టొద్దు. దయచేసి అవన్నీ కూడా విత్‌డ్రా చేసుకోండి అని చెప్పి ఆయన ఒక వీడియో సందేశాన్ని ఇచ్చారు. ఎవరైతే తిట్టారో వాళ్ళు వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. వాళ్ళు తెలిసి తెలియక తిట్టారు. చిన్నవాళ్ళు అందరూ ఆల్మోస్ట్ నాకన్నా చిన్నవాళ్ళే. వదిలేద్దాం. ఎందుకంటే ఇక్కడ నన్నేదో తిట్టారు అని చెప్పి నేనేదో సీరియస్‌గా తీసుకుంటే అక్కడ వాళ్ళ విలువైనటువంటి వాళ్ళ చదువు ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. దయచేసి అందుకనే వాళ్ళని వదిలేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని తిట్టడం అనేటువంటి విధానంలో మనం చూస్తే గనక డెఫినిట్‌గా మన దేశాన్ని మనం అవమానించుకున్నట్టే. ఎందుకంటే మన దేశాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 12 సంవత్సరాలు అవుతుంది ఆయన అధికారంలోకొచ్చి. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఆయన సెలవు తీసుకోకుండా కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నారు. ఏం చేశారు అనంటే మనకి ఇప్పుడు 77 సంవత్సరాలు దాటింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. 12 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది? 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ముందేంటి? తర్వాతేంటి? చాలా విషయాల గురించి. 70 సంవత్సరాల్లో చెప్పాలంటే 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు అనుకోండి. ఈ 65 సంవత్సరాల్లో ఎవరూ చేయలేనటువంటివి నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాల్లో ఏం చేసి చూపించారు? ఎన్ని రంగాల్లో భారతదేశాన్ని ముందు పెట్టారు? ఆయన్ని ఆయన కుటుంబం గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం మనం. ఆయన సాదాసీదా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి గుజరాత్ నుంచి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రధానమంత్రి అయినా ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబానికి ఆయన చేసింది ఏమీ లేదు. ఏమీ చేయలేదు కూడా. వాళ్ళ అన్నదమ్ములు నాది ఇద్దరో ముగ్గురో ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పటికీ సాదాసీదా జీవనాన్ని సాగిస్తారు. వాళ్ళ తల్లిగారి దగ్గరికి ఆయన అప్పుడప్పుడు వెళ్ళొచ్చేవారు తప్ప ఎప్పుడూ కూడా ఆయనకొచ్చేటువంటి ఆ జీతం కూడా నాకు తెలిసి వాళ్ళ తల్లిగారికి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. అంతా ఈవెన్ ఇంకా వాళ్ళ తల్లిగారికి వచ్చేటువంటి పెన్షన్ రూపాయలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇచ్చారు అని చెప్పి అప్పుడప్పుడు మనకి వినిపించాయి. అంటే ఏదో ఒక సేవా కార్యక్రమానికి చేయమని చెప్పి. ఇప్పటికీ వాళ్ళేదో ఎప్పుడో ఒక 30, 40 ఏళ్ల క్రితం ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు ఎలా అయితే ఒక నార్మల్ మధ్య తరగతి కుటుంబీకులు ఎలా ఉన్నారో వాళ్ళ అన్నదమ్ములు గాని వాళ్ళు ఇప్పటికీ అదే పనిలో ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ ఎటువంటి హంగు ఆర్భాటాలు లేనిదే మనందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి నరేంద్ర మోదీ గారు ఆయన కుటుంబానికి ఏదో కాంట్రాక్ట్‌లు ఇచ్చేసో లేదా ఇంకొకటి ఏదో చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా ఎప్పుడు ఆయన అది ఉపయోగించుకోవాలి. కేవలం దేశం తప్ప ఇంకొకటి లేదు. ఏంటి డిఫరెన్స్ అంటే మీరొక్కసారి ప్రపంచ దేశాల్లో ఒక మోదీ గారు రాకముందు 12 సంవత్సరాల క్రితం మన దేశ గౌరవం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? పక్క దేశాలు మనల్ని చూస్తే ఎంత భయపడుతున్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అనేది ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇవి మాత్రమే కాదు. రక్షణ రంగంలో మన దేశం యొక్క బలం ఎంత పెరిగింది అనేది జస్ట్ చాట్‌జీపీటీ గానీ, లేదంటే గూగుల్‌లో కానీ ఏ రకమైనటువంటి సెర్చ్ చేసినా సరే మనకు క్లారిటీగా అర్థమైపోద్ది. రోడ్లు, రవాణా సదుపాయాలకు సంబంధించి దేశంలో ఎన్ని వేల లక్షల కిలోమీటర్ల రోడ్లు
12 సంవత్సరాల క్రితం ఎన్ని పడ్డాయి, ఎన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎంతోమంది యువత, చాలామంది జెన్‌జీ యువత మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ దేశానికి సంబంధించి 12 సంవత్సరాల క్రితం మన ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉండేటువంటి అనేక కంపెనీలు ఏమేమి ఉండేవి? ఎంత ఎగుమతులు, దిగుమతులు ఉండేయి? ఇప్పుడు ఎగుమతులెంత? జీడీపీ ఎంత? ఇంకొకటేంటి? భారత ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది అనేది గతానికి ఇప్పుడు ఒక్కసారి సోషల్ మీడియా వచ్చిందిగా. జెన్‌జీ ఇప్పుడు చాలా ఈజీగా చాట్ జీపీటీని వాడుతుందిగా. ఒక్కసారి చెక్ చేసుకొని చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కావచ్చు, లేదంటే యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన చెల్లెలు అనుకుంటే ఇప్పటికీ రోడ్డు పక్కన ఒక పూరి గుడిసెలో ఉంటూ ఒక చిన్న సాదా చెప్పాలంటే ఒక ఒక చిన్న టీ స్టాల్ నడుపుతున్నారు ఆమె అంతే. ఆయన తలుచుకుంటే ఆయన చాలా ఏదైనా చేయొచ్చు. కానీ ఏమి చేయలే ఆవిడకి కూడా. అలాంటి వాళ్ళు ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి అయినా, ఒక దేశాన్ని నడుపుతున్నటువంటి ప్రధానమంత్రి అయినా మనం వాళ్ళకి గౌరవించకపోతే